జానం టీవీకి స్వాగతం. విఎస్ఎన్ విద్యాసంస్థల అధినేత్రి శ్రీమతి మాధవి ఆధ్వర్యంలో సోమవారం కలికిరి పట్టణ సమీపంలోని సర్వోదయ వృద్ధాశ్రమంలో తన భర్త దివంగత వడ్లమూడి శ్రీనివాసులు నాయుడు 13వ వర్ధంతి కార్యక్రమం వృద్ధుల మధ్య జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీమతి మాధవి మాట్లాడుతూ, తన భర్త దివంగత వడ్లమూడి శ్రీనివాసులు నాయుడు గతించి 13 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన తమ హృదయాల్లో శాశ్వతంగా జీవించి ఉన్నారని అన్నారు. ఆయన స్థాపించిన విఎస్ఎన్ సిద్ధార్థ విద్యాసంస్థలు నేటికి 25 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయనిచ్చిన స్ఫూర్తితో తాను విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నాని అన్నారు. విఎస్ఎన్ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది నేడు అత్యున్నత స్థానాలలో ఉన్నారని, వారి ప్రతి హృదయంలోనూ తన భర్త వడ్లమూడి శ్రీనివాసరావు శాశ్వతంగా బ్రతికే ఉన్నారని అన్నారు. వారు చెప్పిన సూక్తులు ఇంకా తమ చెవుల్లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయని అన్నారు. మనము ఎన్ని రోజులు బ్రతికాము అన్నది ముఖ్యం కాదు, బ్రతికినన్ని రోజులు ఇతరులకు ఎంత సహాయం చేశామన్నదే ముఖ్యమని, తన భర్త చెప్పిన మాటలు ఇంకా తనకు గుర్తు ఉన్నాయని అన్నారు. అనంతరం వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. అలాగే వారికి భోజనం ఏర్పాటు చేసి, విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి ఆమె కూడా వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సర్వోదయ వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. పై కార్యక్రమంలో విఎస్ఎన్ సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత్రి శ్రీమతి మాధవితో పాటు పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.